హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళొచ్చేసి పెన్షన్లకు దరఖాస్తులు చేసుకోమని చెప్పి ప్రభుత్వం అయితే చెప్తోంది. వాళ్ళు ఎవరు అనేది ఈ వీడియోలో చెప్తాను. పెన్షన్లకు మాత్రము అవకాశం అనేది ఇచ్చారనమాట అప్లై చేసుకునే దానికి సంబంధించి. వీళ్ళు తప్పనిసరిగా అప్లై అయితే చేసుకోండి. అలానే ముఖ్యంగా వితంతువులకు సంబంధించండి. వితంతువులకు సంబంధించి జూన్ 12వ తేదీన, అంటే వచ్చే నెల జూన్ 12వ తేదీనైతే రాష్ట్ర ప్రభుత్వము ఏర్పడి 3 సంవత్సరాలైతే అవుతుందనమాట. అందువల్ల ఈ యొక్క వితంతువులకు గూడా పెన్షన్‌లను మేము శాంక్షన్ చేస్తామని జెప్తున్నారు. అయితే వీరికి సంబంధించి గూడా ఒక సమాచారం అయితే ఉంది. ఆ వితంతువులకు సంబంధించినటువంటి పెన్షన్‌లు ఎవరికిస్తారు అనేది గూడా నేను మీకు ఈ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరు ఫ్రెండ్స్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసినట్లయితే యూట్యూబ్ ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ రికమెండ్ అయితే అవుతుందనమాట. అలానే నాకు గూడా కొంచెం హెల్ప్‌ఫుల్‌గా అయితే ఉంటుంది. తప్పకుండా వీడియోని లైక్ చేయండి. మా యొక్క ఎక్స్‌ప్లనేషన్ మీకు నచ్చినట్లయితే పెన్షన్‌లకు సంబంధించి రాబోయే రోజుల్లో వచ్చేటువంటి అప్డేట్స్ అన్నిటిని కూడా మీకు వివరంగా అయితే తెలియజేస్తాను. మీరు తప్పకుండా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా డైరెక్ట్‌గా టాపిక్‌లోకి అయితే వెళ్ళిపోదాము. రాష్ట్ర ప్రభుత్వము వీరి నుంచి అయితే పింఛన్లకు సంబంధించి దరఖాస్తుల ప్రక్రియ అయితే చేస్తోంది. వాళ్ళు ఎవరంటే స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించి ఎలిజిబుల్ అయినటువంటి వాళ్ళు. ఓకేనా? ఈ స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించి ఎవరు ఎలిజిబుల్ అంటే భర్త మరణించినటువంటి స్త్రీలు. భర్త మరణించినటువంటి స్త్రీలంటే ఇక్కడ వితంతుల కేటగిరీ కూడా రావచ్చు కదా అని చెప్పి మీరు అనుకోవచ్చు. అయితే ఇక్కడ స్పోర్ట్స్ కేటగిరీని మాత్రం ప్రత్యేకంగా ఎందుకు తీసుకొచ్చారంటే భర్త ఆల్రెడీ పెన్షన్ అనేది ఎన్టీఆర్ భరోసా పెన్షన్లలో పొందుతూ ఉంటారనమాట. ఈ ఎన్టీఆర్ భరోసా పెన్షన్లలో పొందుతున్నటువంటి వ్యక్తి పెన్షన్ తీసుకోకుండా చనిపోయినట్లయితే వారు వెంటనే దరఖాస్తులు చేసుకోండి. మీకు డెడ్లైన్ కూడా 15వ తేదీ లోపల అయితే ఇచ్చారనమాట. 15వ తేదీ లోపల మీ యొక్క గ్రామ వార్డు సచివాలయంకి అయితే వెళ్ళి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా సబ్మిట్ చేయండి. అప్లికేషన్ ఉంటుంది. అప్లికేషన్ కూడా ఫిల్ చేయండి. ఓకేనా? అయితే ఫ్రెండ్స్, రీసెంట్‌గా అంటే లాస్ట్ మంత్ కాకుండా అంతకుముందు మంత్‌లో గూడా ఈ స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించి ఎవరైతే దరఖాస్తులను చేసుకొని ఉంటారో వారి యొక్క పెన్షన్ అనేది అప్రూవల్ అనేది రిజెక్ట్ అయినప్పుడు ఇప్పుడు కూడా మీరు దరఖాస్తు చేసుకునేదానికి అవకాశం అయితే ఉంది. వెళ్ళి మీ యొక్క గ్రామ వార్డు సచివాలయంలో తగిన డాక్యుమెంట్స్ అనేటివి సబ్మిట్ చేయండి. ముందుగా మీరు సచివాలయంకి వెళ్ళిన తర్వాత ఏ ఆఫీసర్‌ని కలవాలంటే ఇక్కడ మనకు చివర్లో అయితే ఇచ్చారు చూడండి. వారి యొక్క ఆధ్వర్యంలోనే మీకు అప్లికేషన్ అనేది జరుగుతుందనమాట. వెల్ఫేర్ ఎడ్యుకేషనల్ అసిస్టెంట్ లేదా వార్డ్ వెల్ఫేర్ డెవలప్‌మెంట్ సెక్రటరీ. వీరిద్దరూ అయితే ఉంటారనమాట. పల్లెల్లో అయితే వెల్ఫేర్ ఎడ్యుకేషనల్ అసిస్టెంట్ ఉంటారు. పట్టణాల్లో అయితే వార్డ్ వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెంట్ సెక్రటరీ అయితే ఉంటారనమాట. ఈ యొక్క ఆఫీసర్‌ని మీరు కలవండి. వీరి యొక్క లాగిన్ నుంచి అయితే మీకు పెన్షన్‌లకి అప్లై చేస్తారు. ఎవరైతే స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించి ఎలిజిబుల్ అయినటువంటి వాళ్ళు. మీకు ముందుగానే చెప్తున్నాను. స్పోర్ట్స్ అంటే భర్త ఆల్రెడీ పెన్షన్ అనేది పొందుతూ ఉంటారనమాట. ఎన్టీఆర్ భరోసా పెన్షన్‌లలో. ఆయన చనిపోయినట్లయితే వారి యొక్క భార్యకు ఇచ్చేటువంటి పెన్షన్‌నే స్పోర్ట్స్ పెన్షన్ అంటారనమాట. ఎలిజిబుల్ అయినటువంటి వాళ్ళకి ఇప్పటికే సమాచారం అనేది అందించి ఉంటారు. వారందరూ కూడా తగిన డాక్యుమెంట్స్ అనేటివి సబ్మిట్ చేయండి. ముందుగా అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలనేది నేను మీకు చెప్తాను. వాళ్ళు మీకు అప్లికేషన్ అనేది అక్కడే సచివాలయంలో అన్నా ఇవ్వవచ్చు. లేదా మీకు డాక్యుమెంట్ అనేది పెడతారనమాట. ఆ డాక్యుమెంట్‌ని మీరు జెరాక్స్ సెంటర్ నుంచి అయితే తెచ్చుకోండి. ఓకేనా? ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే దరఖాస్తుదారుని పేరు చేసి ఎవరైతే భర్త మరణించినటువంటి స్త్రీ ఉంటారో వారి యొక్క పేరైతే ఇవ్వాలి. తర్వాత భర్త పేరు ఇవ్వాలి. ఆధార్ నెంబర్ అయితే ఇవ్వాలి. మొబైల్ నెంబర్ అయితే ఇవ్వాలి. చిరునామా రాయాలి. క్లస్టర్ యొక్క వివరాలు తెలియజేయాలి. నెక్స్ట్ వచ్చేసి రైస్ కార్డ్ నెంబర్ అయితే ఇవ్వాలి. అదేవిధంగా మరణించిన పెన్షన్ లబ్ధిదారుని పేరు, అంటే ఇక్కడ భర్త పేరే మీరు మళ్ళీ ఇక్కడ రాయాల్సి వచ్చి ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి భర్త మరణించినటువంటి తేదీ, మరణ ధృవీకరణ రిజిస్ట్రేషన్ నెంబరు, ఆధార్ నెంబరు, పెన్షన్ రకం. ఇవి వచ్చేసి ఎవరైతే భర్త ఉంటారో వారి యొక్క వివరాలు అనేటివి ఇక్కడ రాయాలన్నమాట. ఓకేనా? భర్త మరణించి ఉంటారు కాబట్టి ఆ మరణించినటువంటి తేదీ, మీకు డెత్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా ఉండాలి ఈ పెన్షన్‌లకి అప్లై చేయాలంటే. ఓకేనా? ఈ యొక్క భర్త మరణించినటువంటి డెత్ సర్టిఫికేట్ గనుక తెచ్చుకున్నట్లయితే మీకు సింపుల్‌గా ప్రాసెస్‌లోకి అయితే వెళ్ళిపోతుంది అప్లికేషను. పెన్షన్ ఐడీ కూడా ఇవ్వాలి. ఇది మీకు తెలియకపోవచ్చు. దీన్ని ఎంప్టీగా పెట్టి మీ యొక్క పెన్షన్ అధికారి ఎవరైతే ఉంటారో వారిని కనుక్కొని మీరు అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయండి అనమాట. పెన్షన్ ఐడీ కూడా తెలుసుకొని. ఓకేనా? ఇక చివరిలో దరఖాస్తుదారుని సంతకం అనేది ఇవ్వాలి. ఇక్కడ మీ యొక్క సచివాలయంలోనూ ఉన్నటువంటి అధికారి అప్లికేషన్ అయితే ఇక్కడ సంతకం చేస్తారనమాట. తర్వాత మీరు కొన్ని డాక్యుమెంట్స్ అనేటివి సబ్మిట్ చేయాలన్నమాట ఈ యొక్క అప్లికేషన్‌తో పాటు. ఆ డాక్యుమెంట్స్‌తో పాటు ఇవ్వాల్సిన డాక్యుమెంట్స్ గురించి కూడా ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చూడండి. అప్లికేషన్ ఫామ్ ఇప్పుడు మనం చూసాం కదా! అదే అప్లికేషన్ ఫాము. తర్వాత ఆధార్ కార్డు భర్తవి మరియు స్పోజ్ ఎవరైతే ఉంటారో, అంటే స్త్రీకి అప్లై చేస్తాం కాబట్టి పెన్షను, వారి యొక్క ఆధార్ కార్డు, రేషన్ కార్డు,
హస్బెండ్ డెత్ సర్టిఫికేటు, పెన్షన్ ఐడి, క్యాస్ట్ సర్టిఫికేటు మరియు మొబైల్ నెంబర్ వర్కింగ్‌లో ఉండేది ఇవ్వాలన్నమాట. పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు ఒక 3 అయితే తెచ్చుకోండి. మాక్సిమం ఇక్కడ ఒకటే తీసుకుంటారనమాట. ఎందుకైనా మంచిది ఒక 3 తెచ్చిపెట్టుకోండి. సో, మొబైల్ నెంబర్ ఎందుకంటే ఇక్కడ మీకు పెన్షన్‌కి సంబంధించి మీకు ఐవీఆర్ఎస్ కాల్స్ రావడము, లేదా ఇక్కడ మీ యొక్క అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయండి ట్రాక్ చేసుకునే దానికి సంబంధించి కూడా ఇక్కడ మొబైల్ నెంబర్ అయితే అవసరం అవుతుందనమాట. కాబట్టి వర్కింగ్ మొబైల్ నెంబర్ అయితే ఇవ్వండి. మీ ఇంట్లో ఎవరిది ఇచ్చినా కూడా పర్లేదనమాట. ఓకేనా? సో, ఈ విధంగా ఈ డాక్యుమెంట్స్‌తో పాటు ఈ యొక్క పెన్షన్ అప్లికేషన్ అనేది చూపించాను కదా! ఆ అప్లికేషన్ అనేది ఇచ్చేసి మీరు పెన్షన్‌కైతే దరఖాస్తు అనేది చేసుకోండి. సో, దరఖాస్తు చేసుకున్న తర్వాత మీ యొక్క అప్లికేషన్ అనేది ఎలా ప్రాసెస్ అవుతుందంటే, ఫస్టు మీ యొక్క సచివాలయంలో ఉన్నటువంటి అధికారులు ఆ యొక్క డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా స్కాన్ చేసేసి ఎంపీడీఓ గారికి పంపిస్తారనమాట. సో, ఎంపీడీఓ గారికి మాన్యువల్‌గా పంపిస్తారు. ప్లస్ స్కాన్స్ చేసి కూడా పంపిస్తారు. సో, ఇక్కడ మాన్యువల్‌గా వచ్చినటువంటి అప్లికేషన్స్‌లో చివర్లో ఆ యొక్క అధికారి ఎంపీడీఓ గారి సైన్ అనేది పెట్టాలనమాట. సైన్ పెట్టి ఆయన కూడా ఆ యొక్క డాక్యుమెంట్స్ అనేటివి అప్లోడ్ చేసి ముందుకు పంపిస్తారనమాట. అంటే జిల్లా స్థాయికైతే పంపిస్తారు. అక్కడ అప్రూవల్ గనుక వచ్చినట్లయితే ఎంపీడీఓ ఆఫీస్‌కైతే మీ యొక్క పెన్షన్ అనేది ఐడీ అనేది క్రియేట్ అయ్యి వస్తుందనమాట. తర్వాత మీ యొక్క సచివాలయంకి మీ యొక్క ఐడీని అయితే పంపిస్తారు. అప్పుడు మీ దగ్గర నుంచి కేవైసీ తీసుకుంటారనమాట. ఇదొచ్చేసి 25వ తేదీ లోపల ఓకేనా? సో, 25వ తేదీ లోపల కేవైసీ అనేది తీసుకోవడం జరుగుతుంది. కేవైసీ వేయడం ద్వారా మీ యొక్క పెన్షన్ అనేది శాంక్షన్ అయిపోతుందనమాట. మీకు నెక్స్ట్ మంత్ అంటే జూన్‌లోనే పెన్షన్ అనేది వచ్చేస్తుందనమాట. సో, ఇలా ఈ యొక్క స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించినటువంటి పెన్షన్‌లకు అప్లికేషన్స్ అనేటివి ప్రభుత్వం అయితే చేపడుతుంది. ఈ కేటగిరీలో ఎవరైతే ఎలిజిబుల్ అయ్యి ఉన్నారో వాళ్ళొచ్చేసి పెన్షన్స్‌కి అప్లై అయితే చేసుకోండి. ఇంతకుముందు కూడా రిజిస్టర్ చేసుకొని ఈ యొక్క అప్రూవల్ పంపించినటువంటి వాళ్ళకి ఏమైనా డాక్యుమెంట్స్ అనేటివి సరిగ్గా లేకపోవడం వల్ల రిజెక్ట్ అయినట్లయితే వాళ్ళకి కూడా ఇప్పుడు మళ్ళీ అవకాశం అయితే ఇచ్చారు. సో, వారు కూడా చేసుకోవచ్చండి. ఓకేనా? సో, ఈ విధంగా కొత్త పెన్షన్‌లకు సంబంధించి అవకాశం అనేది ఈ స్పోర్ట్స్ కేటగిరీలో అయితే ఇవ్వడం జరిగిందనమాట. 15వ తేదీ లాస్ట్ డేటు. 15వ తేదీ లోపల మీరు అప్లికేషన్ అనేది సబ్మిట్ చేసేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ విడో పెన్షన్‌కి సంబంధించి అయితే ప్రభుత్వము గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనమాట. సో, విడో కేటగిరీలో ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి అయితే అప్లికేషన్స్ చేస్తారా లేదా అనేది ఇంకా క్లారిటీ అయితే లేదు. దాదాపు 1,50,000 మందికైతే ఈ జూన్ నెలలో అయితే పెన్షన్స్ అనేటివి ఇవ్వడం జరుగుతుంది. జూన్ 12వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏర్పడి 3 ఇయర్స్ అవుతున్నటువంటి ఈ సందర్భంలో అయితే సో, మీకు ఈ యొక్క పెన్షన్స్ అనేటివి విడో కేటగిరీకి సంబంధించిన వాళ్ళకైతే ఇస్తారనమాట. ఓకేనా? సో, విడో కేటగిరీకి వచ్చేసి ఇక్కడ భర్త పెన్షన్ తీసుకోకపోయినా గానీ పెన్షన్ అనేది రావడం జరుగుతుందనమాట. వితంతువులకైతే ఇస్తారండి. ఇక్కడ స్పోజ్ కూడా వితంతువే. కాకపోతే ఆయన భర్త ఎవరైతే ఉంటారో ఆయన పెన్షన్ అనేది తీసుకుంటూ ఉంటారు. అంతే తప్ప ఇక్కడ మిగతాదంతా కూడా సేమ్. ఇవే డాక్యుమెంట్స్ కూడా ఒకవేళ కొత్త పెన్షన్‌లకు అవకాశంలో భాగంగా వితంతువులకు కూడా అప్లికేషన్స్ గనక జరిగినట్లయితే నేను తెలియజేస్తాను. అందువల్ల మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అని అడుగుతూ ఉన్నాననమాట. సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మీకు ఇన్ఫర్మేషన్ త్వరగా చేరుతుంది. వీడియో ద్వారా అయితే వచ్చేస్తుంది. సో, మన ఛానెల్‌లో ఫాస్ట్‌గా అప్డేట్స్ అనేటివి పోస్ట్ చేయబడతాయన్నమాట. ఓకేనా? సో, ఈ విధంగా ఈ యొక్క కొత్త పెన్షన్‌లకు సంబంధించి ఎవరికి అవకాశం అనేది ఉంది ప్రెజెంటు. విడో పెన్షన్‌లకు సంబంధించి ఉన్నటువంటి లేటెస్ట్ న్యూస్ ఏంటి ఇవన్నీ కూడా మీకు వివరంగా అయితే తెలియజేశాను. ఇక్కడ మాక్సిమం నాకు తెలిసినటువంటి సమాచారం ప్రకారము విడో పెన్షన్‌లకి సంబంధించి కూడా కేవైసీలు తీసుకుంటారండి. ఎందుకంటే ఇక్కడ 1,50,000 మంది ఉన్నారని చెప్పి ప్రభుత్వం అయితే చెప్తున్నప్పటికీ అందులో ఎవరు బతికి ఉన్నారు అనేది, ఎవరికి పెన్షన్ ట్రాన్స్‌ఫర్ చేయాలి అనే దాని మీద ప్రభుత్వము ఖచ్చితంగా కేవైసీలు చేయాలన్నమాట. సో, కేవైసీ అనేది మనకు ఈ నెలలోనే చేస్తారనమాట. నిజంగానే జూన్ 12వ తేదీన వితంతువులకు పెన్షన్‌లు గనక శాంక్షన్ చేసినట్లయితే ప్రభుత్వం. ఎందుకంటే ప్రభుత్వమే చెప్పింది. జూన్ 12వ తేదీన మేము కొత్త పెన్షన్‌లకు ఈ యొక్క వితంతువులకైతే ఇస్తాము. సో, దాదాపు 1,50,000 మంది మా పరిధిలో అయితే ఉన్నారని చెప్పి ప్రభుత్వమే చెప్పింది కాబట్టి వెయిట్ చేద్దాము అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ కొరకు. ఓకేనా? సో, వీడియోని లైక్ చేసి మీ మిత్రులకి అందరికీ కూడా షేర్ చేయండి. ఫస్ట్ టైం మీరు మన ఛానెల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్‌ని ఆల్ నోటిఫికేషన్‌తో ఆన్‌లో పెట్టుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.